ఒకప్పుడు ఇండియన్ ఏవియేషన్ చరిత్రలో లగ్జరీకి స్టైల్కి ఒకే ఒక్క పేరు వినిపించేది. అదే కింగ్ ఫిషర్. దాని వెనుక ఉన్నదెవరో తెలుసుగా? ద కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్, విజయ్ మాల్యా. ఫ్లైట్ జర్నీని ఒక సెలబ్రేషన్లా మార్చేసిన ఆ బ్రాండ్ ఆకాశంలో ఒక తారలా వెలిగింది. మరి అంతలా మెరిసిన ఆ సామ్రాజ్యం అంత సడన్గా ఎలా కూలిపోయింది? ఆ పతనం వెనుక అసలు కథేంటి? నిజానికి ఇది కేవలం ఒక కంపెనీ స్టోరీ మాత్రమే కాదు. ఇది సక్సెస్ శిఖరాలను చూసి ఆ తర్వాత అన్నీ కోల్పోయిన ఒక మనిషి కథ. ఈగో, ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోవడం, ఇవి రెండూ కలిసి ఒక అద్భుతమైన బిజినెస్ ఐడియాని ఎలా నాశనం చేయగలవో చెప్పడానికి కింగ్ ఫిషర్ ఒక పర్ఫెక్ట్ కేస్ స్టడీ. సరే, ఇప్పుడు ఆ పతనం వెనుకున్న కారణాలను ఒక్కొక్కటిగా చూద్దాం. సరే, ఈ మొత్తం కథను మనం సింపుల్గా అర్థం చేసుకుందాం. ఫస్ట్, వాళ్ల విజన్ ఏంటి, తర్వాత ఎక్కడ తప్పు జరిగింది, ఆ తర్వాత వాళ్ల పతనం ఎలా మొదలైంది, చివర్గా ఈ స్టోరీ నుంచి మనం నేర్చుకోవాల్సిన లెసన్స్ ఏంటి. ఓకే, ఇప్పుడు మనం టైంలో కొంచెం వెనక్కి వెళ్దాం. 2005కి. అప్పుడు ఇండియన్ ఏవియేషన్ మార్కెట్ ఒక రేంజ్లో బూమ్లో ఉంది. చాలా ఎయిర్లైన్స్ చీప్ టికెట్ల కోసం పోటీ పడుతున్నాయి. సరిగ్గా అప్పుడే ఒక సరికొత్త ఐడియాతో, ఒక గ్రాండ్ విజన్తో కింగ్ ఫిషర్ ఎంట్రీ ఇచ్చింది. విజయ్ మాల్యా ఆలోచన చాలా క్లియర్గా ఉంది. ఫ్లైట్ ఎక్కడమంటే జస్ట్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్లడం కాదు, అదొక ఎక్స్పీరియన్స్ అవ్వాలి. బడ్జెట్ ఎయిర్లైన్స్ ఫ్లయింగ్ని అందరికీ అందుబాటులోకి తెచ్చాయి, కరెక్టే. కాని కింగ్ ఫిషర్ మాత్రం ఆ ఫ్లయింగ్నే ఒక కలలా, ఒక స్టేటస్ సింబల్లా మార్చాలని టార్గెట్ పెట్టుకుంది. వాళ్లు అమ్మినది కేవలం ఫ్లైట్ టికెట్ కాదు, ఒక ఫీలింగ్, ఒక 5 స్టార్ ఎక్స్పీరియన్స్. ఒకసారి ఆలోచించండి, సాఫ్ట్ లెదర్ సీట్లు, ప్రతి సీట్కి పర్సనల్ ఎంటర్టైన్మెంట్ స్క్రీన్, ఫ్రీగా ఇచ్చే గవర్నమెంట్ మీల్స్, ఇక మోడల్స్ లాంటి క్యాబిన్ క్రూ. అప్పట్లో ఏ ఇండియన్ ఎయిర్లైన్ కూడా ఇలాంటి లగ్జరీ గురించి కనీసం ఆలోచించలేదు. మరి స్ట్రాటజీ వర్కౌట్ అయ్యుందా? అద్భుతంగా. జనాలు కింగ్ ఫిషర్కు ఫిదా అయిపోయారు. ఎంతలా అంటే కేవలం 2 ఏళ్లలోనే, అంటే 2007 కల్లా మార్కెట్లో దాదాపు 12% వాటాను సంపాదించింది. 34 సిటీస్కి ఫ్లైట్స్ నడిపింది. వాళ్ల కల నిజమవుతున్నట్టే కనిపించింది. కానీ ప్రతీ కథలోనూ ఒక ట్విస్ట్ ఉంటుంది కదా. బయటకు కనిపించే ఈ గ్లామర్ వెనుక ఆ కిరీటంలోనే చిన్న చిన్నగా పగుళ్లు రావడం మొదలైంది. పైకి కనిపించని ఆ పగుళ్లే నెమ్మదిగా కంపెనీని లోపలి నుంచి తినేయడం స్టార్ట్ చేసే. ఇక్కడే అసలు ప్రాబ్లం మొదలైంది. వాళ్ల బిజినెస్ మోడల్లోనే ఒక ఫండమెంటల్ ఫ్లా ఉంది. అదేంటంటే, ఇండియా లాంటి ప్రైస్ సెన్సిటివ్ మార్కెట్లో ఇంత ఖరీదైన లగ్జరీ ఎయిర్లైన్ ఎంతకాలం సక్సెస్ అవ్వగలదు? ఆ 5 స్టార్ సర్వీస్ ఇవ్వడానికి అయ్యే ఖర్చు వాళ్లకొచ్చే ఆదాయం కంటే చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నదే వాళ్ల పతనానికి అసలు కారణం. ఒకవైపు రెవెన్యూ, మరోవైపు ఖర్చులు. రెవెన్యూ పెరుగుతోంది, కాని ఖర్చులు మాత్రం రాకెట్ స్పీడ్తో పెరిగిపోతున్నాయి. అంటే ప్రతి టికెట్ అమ్మినప్పుడు దాన్ని అందించడానికి అంతకంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. ఇది సింపుల్ మ్యాథ్స్. ఈ లెక్క తప్పితే ఎంత పెద్ద కంపెనీ అయినా సరే కూలిపోవాల్సిందే. ఈ ఫైనాన్షియల్ ప్రెషర్, ఈ అప్పుల భారం వాళ్లతో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా చేశాయి. అందులో ఒకే ఒక్క నిర్ణయం వాళ్ల పతనాన్ని వేగవంతం చేసి ఇక ఎప్పటికీ కోలుకోలేని దెబ్బతీసింది. నష్టాల నుంచి బయటపడటానికి మాల్యా ఒక పెద్ద గ్యాంబుల్ ఆడారు. ఐడియా ఏంటంటే, బడ్జెట్ ఎయిర్లైన్ అయిన ఎయిర్ డెక్కన్ని కొనేసి ఆ లో కాస్ట్ మార్కెట్ను కూడా క్యాప్చర్ చేయాలి అనుకున్నారు. పేపర్ మీద చూస్తే ఇది చాలా మంచి ప్లాన్లా అనిపించింది. కానీ రియాలిటీలో ఇది వాళ్లు చేసిన అతి పెద్ద తప్పు. కానీ ఆ డిసిషన్ పూర్తిగా రివర్స్ కొట్టింది. ఒకవైపు లగ్జరీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన కింగ్ ఫిషర్, మరోవైపు చీప్ ఫ్లైట్స్కి పెట్టింది పేరైన ఎయిర్ డెక్కన్. ఈ రెండింటి కాంబినేషన్ కస్టమర్స్ని కన్ఫ్యూజ్ చేసింది. కింగ్ ఫిషర్ తన యునీక్ బ్రాండ్ వాల్యూని కోల్పోయింది. అన్నిటికన్నా దారుణమేంటంటే, ఎయిర్ డెక్కన్కున్న 1000 కోట్ల అప్పుల భారం మొత్తం ఇప్పుడు కింగ్ ఫిషర్ మీద పడింది. ఒకవైపేమో కంపెనీ 1000 కోట్ల అప్పుల్లో మునిగిపోతోంది, మరోవైపేమో తన కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్ ఇమేజ్ని కాపాడుకోవడానికి ఫార్ములా 1 టీం, ఐపీఎల్ టీం, కింగ్ ఫిషర్ క్యాలెండర్ ఇలాంటి వాటిపై 100 కోట్లు ఖర్చు పెడుతూనే ఉన్నారు. ఇక్కడే తెలుస్తుంది, బిజినెస్ని కాపాడటం కంటే పర్సనల్ ఇమేజ్ని కాపాడుకోవడానికే వాళ్లు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇక అక్కడ్నుంచి పతనం చాలా ఫాస్ట్గా జరిగింది. వరల్డ్ ఎకానమీ దెబ్బకొట్టింది, లోపల మేనేజ్మెంట్ సరిగా లేదు, పరిస్థితి మొత్తం చేదాటిపోయింది. ఫైనల్గా 2012 అక్టోబర్లో వాళ్ల ఫ్లయింగ్ లైసెన్స్ను గవర్నమెంట్ క్యాన్సిల్ చేసింది.
దాంతో ఆకాశంలో కింగ్ఫిషర్ ప్రయాణానికి ఫుల్ స్టాప్ పడింది. 9,000 కోట్లు. ఇది జస్ట్ ఒక నంబర్ కాదు. 2012 నాటికి కింగ్ఫిషర్ బ్యాంకులకు, ఎయిర్పోర్ట్లకు, ఫ్యూయల్ కంపెనీలకు, చివరికి తమ సొంత ఎంప్లాయీస్కి కూడా ఇవ్వాల్సిన మొత్తమిది. ఒక గ్రాండ్ విజన్ కోసం చేసిన అప్పు ఇప్పుడు దేశం మొత్తం మీద పడిన ఒక పెద్ద భారంగా మారింది. ఈ నంబర్ల వెనుక ఉన్న అసలైన విషాదమేంటో తెలుసా? 3,000కి పైగా ఉద్యోగులు, వాళ్ల కుటుంబాలు 15 నెలలపాటు జీతాలు లేకుండా రోడ్డున పడ్డారు. ఇది కేవలం ఒక బ్యాలెన్స్ షీట్ ఫెయిల్యూర్ కాదు, ఇదొక హ్యూమన్ ట్రాజడీ. ఇంత పెద్ద సామ్రాజ్యం ఎందుకు కూలిపోయింది? దాని శిథిలాల నుంచి మనం, ముఖ్యంగా బిజినెస్లోకి రావాలనుకునేవాళ్లు, నేర్చుకోవలసిన పాఠాలు ఏంటి? అవేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఈ పతనానికి ఒక్క రీజన్ లేదు. ఇదొక చైన్ రియాక్షన్. ఫస్ట్, ఒక తప్పుడు బిజినెస్ మోడల్. దానికి తోడు ఒక డిజాస్ట్రస్ యాక్విజిషన్. ఆ తర్వాత ఫైనాన్షియల్ డిసిప్లిన్ అస్సలు లేకపోవడం. ఫైనల్గా డబ్బుల లెక్కల కంటే ఈగోకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం. అన్నీ కలిసి దాన్ని కూల్చేశాయి. ఈ ఒక్క మాట కింగ్ ఫిషర్ కథ మొత్తానికి సమరీలాంటిది. బిజినెస్ అంటే జస్ట్ డబ్బు సంపాదించటం కాదు, అదొక డిసిప్లిన్తో ఆడే గేమ్. మీ ఐడియా ఎంత గొప్పదైనా, మీ విజన్ ఎంత పెద్దదైనా, ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనే ఫౌండేషన్ లేకపోతే ఏదైనా సరే కూలిపోవాల్సిందే. సో ఫైనల్గా మనం నేర్చుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన పాఠాలున్నాయి. ఒక పవర్ఫుల్ బ్రాండ్ తప్పుగా ఉన్న బిజినెస్ మోడల్ని ఎప్పటికీ కాపాడలేదు. క్యాష్ ఫ్లో, ఫినాన్షియల్స్, వీటికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఈగో అనేది మంచి స్ట్రాటజీకి అతిపెద్ద శత్రువు. మీ విజన్, మీ బ్యాలెన్స్ షీట్తో కనెక్ట్ అవ్వనప్పుడు సామ్రాజ్యాలు కూలిపోతాయి. సింపుల్. మనం ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ఒకవేళ వాళ్ళు బ్రాండ్ ఇమేజ్ మీద పెట్టిన ఫోకస్లో కనీసం సగమైన బ్యాలెన్స్ షీట్ మీద పెట్టి ఉంటే, కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్ ఈ రోజు కూడా ఆకాశంలో ఎగురుతూ ఉండేవాడా? ఈ కథ మనందరికీ ఒకటే గుర్తు చేస్తుంది. బిజినెస్లో కలలు కనడం ఎంత ముఖ్యమో, లెక్కలు చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. जय हो जय हो भारत माता की जय।